audio jungle. కాకుండా భవిష్యత్తు తరాలకి ఆస్తులు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టుల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇతర రహదారులు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో ఆస్తులు క్రియేట్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చిన రీతిలో దుబారా చేస్తుంది. ఈ ప్రభుత్వం నిధుల్ని కేవలం 3 రకాలుగా ఖర్చు పెట్టినట్టు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ఏంటంటే, ఒకటి ప్రాజెక్టుల్ని తయారు చేయటం, దానికి ఇష్టం వచ్చిన రీతిలో ఎస్టిమేషన్స్ తయారు చేయటం, ఈ అధిక ఎస్టిమేట్లు తయారు చేసిన సొమ్ముని దొడ్డిదారిలోనో లేకపోతే సింగపూర్లోనో జేబులో వేసుకోవటం, లేకపోతే చివరి వరకు కూడా నిద్ర నటించి చివరిలో అర్జెంటుగా కావాలి, వెంటనే అయిపోవాలని చెప్పేసి కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి, అంటే అసెంబ్లీ కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, పట్టుసీమ కానివ్వండి, ఈ ప్రాజెక్టుని అర్జెన్సీ పేరు మీద 20-30% బోనస్లు ఇచ్చి ఆ బోనస్ సొమ్ముని జేబులో వేసుకోవటం ఒక పద్ధతిలో ఖర్చు పెడతారు. 2, ఆర్భాటాల కోసం లేని ప్రతిష్టని ఉన్నట్టు చూపించుకోవటానికి ఆర్భాటాల పేరు మీద పుష్కరాలు కానివ్వండి, లేకపోతే మహిళా పార్లమెంట్ ఏనో, లేకపోతే ఖాళీ కుర్చీలతో పునరంకిత సభలనో, ఇటువంటి వాటికి దుబారా ఖర్చు. మూడోది ఏమిటంటే, వీళ్ళ ఆర్భాటాల కోసం, వ్యక్తిగత ఆర్భాటాల కోసం, విదేశీ ప్రయాణాలు, తమ నివాసాలకి సొగసుల కోసం ఇష్టం వచ్చిన రీతిలో ఈ ప్రజల సొమ్ముని దుబారా చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇటీవల మనం చూసాం పత్రికల్లో, దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మార్చులు కృష్ణా డెల్టా మోడర్నైజేషన్, దాదాపు 125 సంవత్సరాల క్రితం ఏర్పడిన డెల్టా మోడర్నైజేషన్ ని, మన కృష్ణా డెల్టాని రిపేర్లు లేకపోతే స్ట్రక్చర్స్ ని మళ్లీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఆ కాలువలన్నింటినీ కూడా డైమెన్షన్స్ కి తయారు చేయాలి, చివరి భూములకి నీరు అందించాలి, పెడన, అవినిగడ్డ, బందరు, అక్కడ చివరి భూములకు కూడా నీరు అందించాలి, నీటి వృధాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆశయంతో కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 250 కోట్లలో కూడా 50 కోట్ల రూపాయలు దేవినేని ఉమామహేశ్వరరావు గారి నివాసం కోసం, అధికార నివాసం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలు చేసుకోవడానికి, అప్పుడప్పుడు రైతులతో సమావేశం కావడానికి, ఒక బిల్డింగు, అన్నింటికీ మించి దౌర్భాగ్యం ఏమిటంటే, ఈ దేవినేని ఉమామహేశ్వరరావు రైతుల సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన నిధులతో తను తన కుటుంబ సభ్యులు మార్నింగ్ వాక్ చేయటం కోసం 7 కోట్ల రూపాయలతో ఒక ట్రాక్ ఏర్పాటు చేయటం, ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కృష్ణా డెల్టా రైతాంగం దేనితో కొట్టినా కూడా ఈ దేవినేని ఉమామహేశ్వరరావుని తప్పు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క కనీసం తూటికాడ తీయటానికి కూడా ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టదు, కాలువలు రిపేర్ చేస్తానికి డబ్బులు ఖర్చు పెట్టదు, కానీ ఇరిగేషన్ మంత్రి గారు కుటుంబ సభ్యులకి వాకింగ్ ట్రాక్ కోసం మాత్రం 7 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఎంత
బాధ్యతారహితంగా జవాబుదారీతనం లేకోకుండా ఈ ప్రభుత్వం ఈ డబ్బులు ప్రజల సొమ్మును దుబారా చేస్తుందో అర్థమవుతా ఉంది. ఇంకొకటి, ఇటీవలే ఒక జీవో ఇచ్చింది మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నాకు తెలిసి 3వ తరగతి సిటీస్ లో కూడా, అంటే చిన్న చిన్న మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే డెంటల్ డాక్టర్లు ఉన్నారు, అనుభవజ్ఞులు, చాలా మంచి నేర్పరితనం ఉన్న వాళ్ళు కూడా. కానీ ఆర్థిక మంత్రి గారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం సింగపూర్లో 2,88,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుంచి వసూలు చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యకరమో, అసలు దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆర్థిక మంత్రి గారికి 2,88,000 ఇచ్చారనేది కాదు సమస్య. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఉద్యోగి కానీ, ఒక రిటైర్డ్ ఉద్యోగి కానీ ఏదైనా మెడికల్ బిల్లు పెడితే 10 సార్లు కింద నుంచి పైదాకా వెరిఫై చేసి దాంట్లో సగానికి సగం కోత వేసి అప్రూవ్ చేసే ఈ ప్రభుత్వం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నాకు తెలిసి 5-10 కంటే కూడా ఎక్కువ కాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆ ట్రీట్మెంట్ కి 2,88,000 శాంక్షన్ చేయటంలో ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఒకటి, ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టడంలో బాధ్యతారాహిత్యం ఒకటైతే, అసలు ఈ అమరావతి యొక్క ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే సింగపూర్ ప్రజలు అమరావతిలో కనీసం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే వైద్యులు కూడా లేరా అని చెప్పేసి, అంటే అంత వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ప్రజలు అనుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వారి ముఖ్యమంత్రి ఏమో భారతదేశంలో ఇంజనీర్లు మురికి కాలువలు, మురికివాడలు తప్పితే మంచి మంచి నగరాలు డిజైన్ చేయలేరని చెప్పేసి కించపరుస్తాడు ఇంజనీర్లని. వారి మంత్రివర్గ సభ్యులేమో కనీసం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే వైద్యులు కూడా ఈ రాష్ట్రంలో లేరని చెప్పేసి వైద్యుల్ని అవమానించే రీతిలో ఈ బిల్లు ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను సింగపూర్లో, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో, ఇంకా ఇతర పట్టణాలు విశాఖపట్నం కానీ ఎక్కడ తీసుకున్నా కూడా మంచి డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నా సింగపూర్లో చేసుకుంటే బిల్లు శాంక్షన్ చేసిన ఈ ప్రభుత్వం ప్రజానికా ఈ రాష్ట్రంలో వైద్య వసతులు లేవని చెప్పేసి గవర్నమెంట్ కు సంబంధించిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి వెళ్తే అక్కడ మాత్రం మీకు బిల్లులు చెల్లించము, ఆంధ్రప్రదేశ్ లోనే మీ బిల్లులు వైద్య బిల్లులు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు పెట్టిన ప్రభుత్వం. అంటే మంత్రి గారికి ఒక నిబంధన, సామాన్య ప్రజానికానికి ఒక నిబంధన అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా నేను. నిమ్స్ అనేది ఒక ప్రభుత్వ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అనేక దశాబ్దాల నుంచి, శతాబ్దం కూడా అయి ఉంటుందేమో, నిజామ్స్ టైం నుంచి మంచి వైద్య వసతులు ఉన్న హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఎవరైనా వైద్యం చేయించుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు మీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పిన ఈ ప్రభుత్వం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి మాత్రం సింగపూర్ వెళ్లాల్సి వచ్చిందా అని చెప్పేసి కనీసం ప్రశ్నించలేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో, పేదవాడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయం లాగా పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంతా కూడా ఈ విధంగా దుబారా చేస్తూ ప్రజల సొమ్ముని ఎటువంటి కేవలం ఇప్పుడు దాకా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా దుబారా చేసినట్లు మా నాయకులు కూడా చెప్పారు. పుష్కరాల పేరు మీద, విదేశీ యానాల పేరు మీద, లేకపోతే ఆయన నివాస భవనాలు నిర్మించుకోవడానికి ఈ విధంగా అన్ని, లేకపోతే సమ్మిట్లు, లేకపోతే ఈ ఏదో
మన మహిళా పార్లమెంట్లు, నవనిర్మాణ దీక్షలు, ఇటువంటి వాటన్నిటికీ కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం ఎన్నికల తరుణంలో మేము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయండి అని చెప్పే ధైర్యం లేక, మేము ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చూసి మాకు ఓటు వేయండి అని చెప్పే ధైర్యం లేక ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా రాజకీయాలతో, కుట్ర రాజకీయాలతో ఎన్నికలు గడపాలని చెప్పేసి, ఎన్నికలు నడపాలని, ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాంతానికి వెళ్లి కూడా, ఏ గ్రామానికి వెళ్లి కూడా మీ ఊరికి ఇది చేశాను, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి ఇది చేశాను అని చెప్పుకునే దమ్ము లేక నిన్నటి వరకు బీజేపీ, వైసీపీ కలిసిపోయిందని చెప్పేసి ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటానికి, ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కలుషితం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో వెళ్తానికి పూర్తిగా సిద్ధమైపోయి ఏదో చర్చించినట్లు వాళ్ళ మంత్రులతో లీకులు ఇప్పిస్తారు. కానీ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు అర్థమైపోయింది, రాత్రి బీజేపీతో, పగలు కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అర్థమైపోయింది. నేను అయ్యన్న పాత్రుడు గారిని, కె కృష్ణమూర్తి గారిని అడుగుతా ఉన్నా. నేను బీజేపీతో, కాంగ్రెస్ పార్టీతో కలుస్తుంటేనే ఇంత రియాక్ట్ అయ్యారే మీరు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ గా మీరు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. నిన్నగాక మొన్న రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి ఓటు వేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ మంత్రులందరూ కూడా రాజకీయాల మీద, రాజకీయాలతో పబ్బం గడుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజల అవసరాలు కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీతో కలిస్తే బట్టలు తీసి తంతారు అని గుర్తించిన అయ్యన్న పాత్రుడు గారు 4 సంవత్సరాల నుంచి బీజేపీతో కాపురం చేస్తూ ప్రత్యేక హోదా రాకపోతే బట్టలు తీసి తంతారని చెప్పేసి గుర్తించలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రానప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గాని, వీళ్ళ మంత్రులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్టలు తీసి తంతారని చెప్పేసి జ్ఞాపకం రాలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నిన్నటి వరకు 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వాళ్ళ మంత్రులు అంటున్నారు మాకు శత్రువులు జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ అంట. అసలు వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శత్రువులే అనే విషయాన్ని త్వరలో తెలుగుదేశం పార్టీ గమనిస్తుంది అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.